తప్పు చేయటం మానవ సహజం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం పైనుంచి ఊడిపడిన వాళ్ళం కాదు. ఏదో ఒక తప్పు చేశాం, ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాం. కానీ సహోదరి సహోదరులు, మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పును క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేసిన పాపాన్ని తిన్నగా తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏమిటంటే ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టేసేయాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు నీ భార్య దగ్గర నీ పాపాన్ని దాచిపెట్టొచ్చు, నీ భర్త దగ్గర నీ పాపాన్ని దాచిపెట్టి ఉండొచ్చు, అమ్మకు నాన్నకు తెలియకుండా నువ్వు చేసిన తప్పులు దాచిపెట్టి ఉండొచ్చు. సహోదరి సహోదరులు, దేవుని దగ్గర నీ పాపం దాచిపెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే దేవునికి సమస్తం తెలుసు. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ తలంపులు తెలుసు, నీ కళ్ళు తెలుసు, నీ ఒళ్ళు తెలుసు. నువ్వు చేసే ప్రతి తప్పు ఆయనకు తెలుసు. రహస్యం అనేది దేవునికి లేదు. అటువంటప్పుడు నువ్వు దేవునికి చెప్పుకోవడంలో తప్పేముంది? అతిక్రమములు దాచిపెట్టినట్లయితే నువ్వు వర్ధిల్లావు. నువ్వు చేసిన పాపములను ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే నువ్వు వర్ధిల్లావు.